సినిమాలో సత్య ఉన్నాడు, కమేడియన్ సత్య. అవునండి. అంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ కమేడియన్. అవునండి. బట్ ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వచ్చింది లేదు, సరిగ్గా పోర్ట్రేట్ చేసింది కూడా లేదు డైరెక్టర్స్. సో మీరు మీ సినిమాలో కరెక్ట్గా పోర్ట్రేట్ చేసే అవకాశం, ఎలాంటి స్కోప్ ఎక్కువ ఉంది సత్య? సార్ ఆయనకి బ్రేక్ వచ్చిన సంగతి తెలియదు. బ్రేక్ నాకు వచ్చింది అంటే అతనికి వచ్చిందని నమ్ముతున్నాను. అతని డేట్ల కోసం నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ఆయన పెద్ద బ్రేక్ వచ్చినట్టే, ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చాలా బాగున్నట్టుగా చెప్పగలుగుతాను. చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య. హరీష్ శంకర్ గారు ఇక్కడ నన్ను సురేష్ గారు అని అంటారు. నాకు తెలుసండి. 2 ప్రశ్నలు. మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే, ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరీష్ శంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో, ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి. రెండో ప్రశ్న, వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరీష్ శంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని. అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు? సో మిగతా మీడియా వాళ్ళ అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది? ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చారంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే పనికిరాని వాళ్ళు అది మీ అభిప్రాయం, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను. సెకండ్ థింగ్ ఏంటి, ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తారు? భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు. రేపొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు 100 రేట్లు మిమ్మల్ని కూడా అలాగే నేను మాట్లాడతాను, అలాగే రిప్లై ఉంటుంది. ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి, వినండి, ఇంటర్వ్యూ ముందు వెనక లేదు. అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్న ఒక వ్యక్తి నాకు చెప్పాడు, అది నిజం కాదు కూడా తెలియదు, అతను దాన్ని ఖండించాడు కాబట్టి. సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడతాం, చాలా క్యాజువల్గా తప్ప మిగతా వాళ్ళ లిస్ట్ రాయండి, సురేష్ గారి పేరు కొట్టేయండి, ముందు ఈయన పేరు పై తీసండి, అలా మీకు ఓపిక ఉంటే దీన్ని బయటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ చేస్తాం మీకు.